అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సంగారెడ్డి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ లోని శాంపుల్ కలెక్షన్ వెహికల్ వినియోగంలో రైతుల దుర్వినియోగంపై జీ తెలుగు న్యూస్ కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నేషనల్ హెల్త్ మిషన్ టీం సంగారెడ్డిలోని డిఎంహెచ్ఓ కార్యాలయంలో విచారణ జరిపారు. అంతకుముందు కంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంగారెడ్డిలోని ఇందిరానగర్ యూపీహెచ్సీలో ల్యాబ్లను పరిశీలించి శాంపుల్ కలెక్షన్ గుర్తించి ఆరా తీశారు. ఎన్హెచ్ఎం టీం ఇన్వెస్టిగేషన్ పై మరిన్ని వివరాలు సంగారెడ్డి నుంచి జీ తెలుగు న్యూస్ ప్రతినిధి నాగేష్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సీలు, బస్తీ దవాఖానాల నుంచి ఏవైతే శాంపిల్ కలెక్షన్ చేసే వెహికల్స్ ఉంటాయో వాటిలో శాంపిల్ కలెక్షన్ విషయంలో నిధుల దుర్వినియోగం జరుగుతుందని చెప్పి జీన్యూస్ ఇదివరకే కథనం ప్రసారం చేసింది. దీనిపైన స్టేట్ ఎన్హెచ్ఎం టీం స్పందించిందని చెప్పుకోవచ్చు. ఎన్హెచ్ఎం టీం సంగారెడ్డికి వచ్చింది. సంగారెడ్డిలోని కొన్ని పిహెచ్సీలను కూడా సందర్శించినట్టు తెలుస్తుంది. అయితే కందిలోని పిహెచ్సీని కావచ్చు, సంగారెడ్డిలోని ఇందిరానగర్ పిహెచ్సీలో వారు వెళ్లి శాంపిల్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, ఆ కలెక్షన్ చేసే సందర్భంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి, శాంపిల్ కలెక్షన్ వెహికల్కు ఫ్రీజర్ కానీ ఎలాంటి జీపీఎస్ వ్యవస్థ కానీ ఉందా లేదా అనే విషయాలు కూడా వాళ్ళు ఆరా తీసినట్టుగా తెలిసింది. ఇప్పుడు మనం సంగారెడ్డి డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సంగారెడ్డి డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎన్హెచ్ఎం టీం డిఎంహెచ్ఓతో కూర్చొని మాట్లాడుతున్నారు. పూర్తి స్థాయిలో డేటా అయితే సేకరిస్తున్నారు. ఎందుకంటే శాంపిల్స్ కలెక్షన్ చేసే వెహికల్స్కు సంబంధించి కొంత అవినీతి జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతోనే వారు ఇక్కడ ఇంటర్నల్ ఎంక్వైరీ నడుస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ పిహెచ్సీలకు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఏ డేటా సేకరించారు, డిఎంహెచ్ఓ దగ్గర కూర్చున్న సందర్భంలో ఏ విషయాలు వెల్లడిస్తున్నారు అనేది కాసేపట్లోనే తేలిపోనుంది. అయితే ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉంటారో ఆయనను పిలిపించి తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ మేనేజర్ కూడా పిలిపించి ఇక్కడికి ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ డిఎంహెచ్ఓతో పాటు కొంతమంది అధికారులు టీం హైదరాబాద్ నుంచి వచ్చిన టీం అయితే వారిని కొన్ని ప్రశ్నలు అయితే అడిగినట్టుగా తెలిసింది. పూర్తి స్థాయిలో వివరాలు అయితే మనకు కాసేపట్లోనే వెల్లడవుతాయి. అయితే దీనికి సంబంధించి శాంపిల్ వెహికల్కి సంబంధించి ఏవైతే శాంపిల్ కలెక్షన్ చేసే వెహికల్స్ ఉంటాయో వాటికి గైడ్ లైన్స్ పాటించడం లేదు, టెండర్లో ఉన్న విధంగా పాటించడం లేదు అనేది ప్రధాన ఆరోపణ. ఎవరైతే వీరు టెండర్ తీసుకున్న వ్యక్తి ఉంటాడో ఆయన 9 వెహికల్స్ ట్యాక్స్ ప్లేట్తోనే శాంపిల్ కలెక్షన్ వెహికల్ అనే స్టిక్కర్తో నడపాల్సి ఉంటుంది. అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా గవర్నమెంట్కు తెలిపిన విధంగా కాకుండా తక్కువ వాహనాలను నడుపుతున్నారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనిపైన జీన్యూస్ రెడీ హ్యాండెడ్గా కొన్ని కథనాలు అయితే ప్రసారం చేసింది. అక్కడ ఉన్న డ్రైవర్లు కావచ్చు, ఇతర వాళ్ళు రెడీ హ్యాండెడ్ కూడా పట్టుకోవడం జరిగింది. దీంతోనే రాష్ట్ర ఫ్యామిలీ వెల్ఫేర్ టీం ఇక్కడ వచ్చి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తుంది. నిజ నిర్ధారణ చేసిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే డిఎంహెచ్ఓతో కూడా మనం గతంలో అంటే 3 రోజుల క్రితం మాట్లాడాము ఈ విషయంలో. సంగారెడ్డి డిఎంహెచ్ఓ వసంతరావును కూడా అడగడం జరిగింది. అయితే ఆయన అప్పుడు అందుబాటులో లేరని చెప్పారు. పూర్తి స్థాయిలో వివరాలు మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈలోపే హైదరాబాద్ నుంచి ఒక టీం వచ్చి ఇక్కడ పూర్తి వివరాలు అయితే సేకరించే పనిలో ఉంది. ఈ విషయాలన్నీ ఎవరైతే టీం ఉందో ఆ టీంకి సంబంధించి ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగిన తర్వాతే అన్ని విషయాలు బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి జీన్యూస్ కథనానికి అయితే స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. వారు ఏ విధంగా శాంపిల్స్ కలెక్షన్ చేస్తున్నారు, ఆ శాంపిల్ కలెక్షన్ తీసుకునే సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారు, ఆ లోపాలు ఏమున్నాయి, అవినీతికి ఆస్కారం ఏముందనేది పూర్తి స్థాయిలో అయితే విచారణలో వెల్లడవుతుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి నుంచి. అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.